వరంగల్ రవి గారు తెలంగాణ ఉద్యమంలో ఓయూరు ఆర్ట్స్ కాలేజ్ ముందు ఎంతో పెద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్న పాటల పల్లకిలో దగాపడ్డ కళాకారులకు ధైర్యం ఇవ్వడానికి పాట ఇవ్వడానికి అన్న వచ్చేది స్వాగతం అన్న ఈ మాటల్లో పాటల పల్లకి వచ్చినటువంటి నేను మాట్లాడి ఒక 3 నిమిషాలలో మీ మెదళ్లకు జ్ఞానోదయమై నా అందుకని నిర్మల కిషోర్ చెప్పిన తీన్మార్ అనే ఒక సంస్థకు అధ్యక్షుడిగా నేను ఫౌండర్ నేను ఉన్నప్పుడు సరే ఇప్పుడు ఎవరెవరో యూట్యూబర్లు పెట్టుకున్నారు తీన్మార్ కానీ నా తీన్మార్కు మొట్టమొదటి చీఫ్ గెస్టులు నిర్మల కిషోర్ అన్న ఆ రమక్క ఒక్కసారి స్టేజ్ మీద కావాలక్క మీరు ఎందుకంటే తీన్మార్ అనేది ధూమ్ధాంకు తీన్మార్ ఉండాలనే వ్యవస్థాపకం ఇచ్చిన అక్కకు అన్నకు ఒక్కసారి నాగూర్ ఆడిటోరియం ఉస్మానియా యూనివర్సిటీలో ఇది వాస్తవానికి మీ అందరికీ తెలవాలి తీన్మార్ అనే సంస్థకు అధిపతి మీరు అని చెప్పుకోవడానికి ధన్యం అక్కకు దండాలు అన్నకు దండాలు వాస్తవానికి మిత్రులారా నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ను నేను వరంగల్ జిల్లా నుంచి వచ్చినాను ఉస్మానియా యూనివర్సిటీకి ఐఏఎస్ ఐపీఎస్ కొరకు ప్రిపేర్ అయినాను నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ రాయడం కొరకు మెయిన్స్ వదిలిపెట్టి బోషి బొంగడి కాళ్ళ గజ్జలు కట్టుకునేటట్టు తయారై తెలంగాణ ఉద్యమానికి నాంది పలికినప్పుడు కిషోర్ అన్న దెబ్బల మీద వీపుల మీద రక్తాల మరకలు ఆ శరీరం చర్మం చిరిగిపోయినప్పుడు మా ఉస్మానియా యూనివర్సిటీ తల్లి ఏడ్చినప్పుడు నా బిడ్డోడి మీద ఏంది లాఠీల ఛార్జీలు సీమాంధ్ర పెట్టుబడిదారులు నా మచ్చలు ఇంకా పోలేదు అందుకనే మిత్రులారా వాస్తవానికి నేను ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర రాజనరసింహ గారు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ పట్ల మనుషుల సమాజాల పట్ల మన ఆఖరి బాధల పట్ల సానుకూలంగానే ఉంటుందనేది సమాచారం నా ద్వారా మీకు తెలుపుకుంటూ ఒక్కసారి సపోర్ట్ కొట్టండి ఎందుకంటే పాటలు ఉన్నాయి కడుపులో ఉన్న దేవులాట వాస్తవానికి ఏ రోజు పెట్టండి రవాణ మీకు భట్టి విక్రమార్క గారిని దుద్దిల్ల గారిని తీసుకురచ్చే బాధ్యత అన్నకు అప్పయిపోయిన కానీ ఈ ప్రజాపాలన వాళ్ళు బిజీగా ఉండడం వల్ల అన్న వాస్తవం బాగా చాలా ట్రై చేసి తీసుకురావడానికి ఏమైనా మరి చెప్పాలి మీరే వాస్తవానికి మధ్యలో ప్రజాపాలన విషయంలో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ప్రజల వద్ద కలగకుండా కిషోర్ అన్నకు వచ్చిన తర్వాత నేను చెప్పిన అన్న సార్ల నుంచి వచ్చిన సమాచారం నెక్స్ట్ వీళ్ళతో చర్చ జరుగుతాయి మాట్లాడి ప్రతి కళాకారుడికి అన్నం పెట్టే కళాకారులు ఆ రోజుల్లోనే గడ్డిపూస లెక్క విశ్లేషణ జాబులు అక్కడ ఉన్నటువంటి పోయిన గవర్నమెంట్లో ఇప్పుడెందుకు నిర్మల కిషోర్ కూర్చోబెట్టి చర్చించి సమాజంగా కళాకారులకు ఒక ఉపాధి కల్పించాలని తప్ప నాలో ఉన్నటువంటి మీరందరూ కూడా నేను 2 విషయాలు చెప్తున్నా కళాకారుల కొడుకులు మళ్ళా కళాకారులు కావద్దు చెప్పులు కుట్టేటువంటి కొడుకు మళ్ళీ చెప్పులు కుట్టొద్దు సాకలి నిర్వహించేటువంటి సాకరంగాలు మళ్ళీ సాకలి బిడ్డలే ఉండొద్దు చదివే ముఖ్యం దయచేసి తరం క్లోజ్ కావాలి రాబోయే కాలం రోబోటిక్ కాలం ఈ శరీరాలపైనే ఈ రక్తాలపైనే నేను అనేదంటే నిర్మల కిషోర్ అని చెప్తున్నా నేను ఎవరి కళాకారుల మీద రక్తం మీద చూడలే కానీ సాక్షాత్ ఈ దెబ్బలు ఆర్స్కాలు సాక్షిగా కమిలిపోయినాయి శరీరాలు తిరిగిపోయినాయి నేను వ్యక్తిలో ఉన్నటువంటి కిషోరానికి ముఖ్యంగా మీరందరూ ఏకాగ్రత పాడాలనుకున్నా తప్పకుండా డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం బండ్లు భట్టి విక్రమార్క గారితో ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదోళ్ళ గుండెకాయ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారితో ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ మరొక మీటింగ్ పెడుతున్నాం త్వరలో హైదరాబాద్లో దానికి నిర్మల కిషోర్ అన్న తప్ప ఇంకా ఎవరు న్యాయం చేయలేదు వాస్తవం ఇది నిజం అందుకనే పాటల పల్లికలో గద్దరాలతో చెప్పినప్పుడు నిర్మల గద్దరాలతో తిరిగిన చప్పలతో ఆ కాళ్ళతో ఉన్నటువంటి రక్తాలతో ముందుకెళ్ళినటువంటి మహనీయుడు 2 పదాలు నేను పాడదలుచుకోలేదు కానీ మన తరంతోనే ఇది క్లోజ్ కావాలి మన కడుపులో పుట్టే బిడ్డలు మన పూసి పొంగడి తప్పెట్టుకోవద్దు ఇది మీ ముందుకు చెప్తున్నా కష్టపడి చదివించి ఇంగ్లీష్ మీడియంలో చదివించండి నీ కొడుకులు కూడా ఆఫీసర్ కావాలి నీ బిడ్డలు కూడా దొరసనమ్మలు కావాలి ఎందుకంటే కలెక్టర్ దగ్గరికి వచ్చి దొరసనమ్మ కాలు మొక్కుతారు నీ బిడ్డ కూడా దొరసనమ్మ కావాలి నీ కొడుకు కూడా దొర కావాలి ప్రజలకు న్యాయం చేయాలనుకుంటూ కిషోర్ అన్నకు ఏమి ఇవ్వడం తెలియదు కానీ తమ్ముడు ఇంతకుముందే గద్దర్ నరసింహ పోయి కదా
తమ్ముడిని కలుసుకుందాం అనుకున్నా. ఒక్కసారి ఇట్లా ఒక చేతులు కొట్టారు, సపోర్ట్ కొట్టాలి. మీ హర్షప్రాయంతో ఇది కావాలి. ఎందుకంటే మహోత్తరమైనటువంటి నాయకుడు ఉన్నటువంటి గొంతుగా మా గొంతులను కాపాడింది మా అన్న నిర్మల కిషోర్ అన్న. సాక్షిగా 2 పదాలు పడి శారద పాపం ఎదురు చూస్తుంది ఆదిలాబాద్ చెల్లి. అన్న ఒక్క పాట పాడాలని అంటుంది. నేను ఒక పల్లవి మీ కొరకు మనందరి కొరకు పాడి మళ్ళీ నేను పాడను, దయచేసి నేను మాట్లాడుతున్నానని చెప్పి మాట్లాడుతున్నా. నా గొంతుకు ఎత్తుతున్నప్పుడు నిర్మల్ అనే తీర్మార్ సంస్థ, తీర్మార్ అధ్యక్షుడు నేనే, తీర్మార్ ఫౌండర్ నేనే, దానికి చీఫ్ గెస్టులు నిర్మల కిషోర్ అన్న, రమక్క, హేమక్క మీరే. నాకు చీఫ్ గెస్టులు వీరిద్దరే. తీర్మార్ అనే సంస్థలు ఇప్పుడు యూట్యూబర్లు కొన్ని ఛానల్ పెట్టుకుంటాను. నేను విమర్శించను, కానీ నిజమైన కష్టజీవి ఒక మాదిగ బిడ్డదన్న సంగతి సమాజానికి ఇవ్వాలని ఇది వాస్తవం, ఇది నిజం. అదేవిధంగా జేఏసీ అనే స్థాపనకు కూడా ఒక మాదిగ బిడ్డ ఆలోచన నుంచి వచ్చింది. అది ఆఫ్సాలి సాక్షిగా వాట్ ఐఎమ్ సేయింగ్. నేనేం చెప్తున్నా అంటే వాస్తవాల్ని మాట్లాడుతున్నా, నిజాన్ని మాట్లాడుతున్నా. సమాజంలో ఉన్నటువంటి అందరి కులాల మతాలను సమానంగా చూసే వ్యక్తిగా యాజ్ ఏ ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయినా కాబట్టి నా వాళ్ళు అందరూ సెక్రటరీ పోతుంటే ఐఏఎస్ కలెక్టర్లు ఎదురు చూస్తే నా గుండెలో ఎక్కడో పుచ్చుకుంటుంది ముందు. ఎందుకంటే నేను కూడా ఆ రేంజ్లో అప్పుడే ఉండేటోని కదా. వాళ్ళతో పాటు నాకు ఎంత సెక్యూరిటీ ఉండేది కదా. నేను తప్పు చేశానని అనుకున్నా, కానీ తర్వాత రియలైజ్ అయినా ప్రజల పక్షాన వెలుగుతున్న వరంగల్. వాళ్ళు ఏసీలలో ఉన్నారు కావచ్చు, ఐపీఎస్ ఐఏఎస్లు, కానీ ప్రజల పక్షాన ప్రజల గొంతుగా ఉన్నాననేది సాటిస్ఫాక్షన్ మిగిలింది ఈ సమాజానికి. నిజంగా త్వరలో అత్యంతగా శ్రీధర్ బాబు గారితో, బట్టి గారితో, సీఎం గారితో ఖచ్చితంగా వెంకటరెడ్డి అన్నతో మన నర్సన్న అన్నాడు, నర్సన్న గొంతుతో ఖచ్చితంగా తీసుకుపోతాం. మేము తీసుకెళ్ళి అదే సమస్యలండి. నిర్మల కిషోర్ అన్న రామక్క వీళ్ళిద్దరు ఉండాలి. 2 పదాలు పెడతా మన పాడలేదు. దయచేసి మీరు ఒక నిమిషం అనుకోవచ్చినందుకు ఒక్క హార్ట్ మూడ్లో ఒకసారి మీరు సపోర్ట్ కొట్టండి. థ్యాంక్ యూ. గద్దరన్నతో మూమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ పాట ఎడిపోతుంది, ఎక్కడికి పోతుంది. నల్గొండ జిల్లాలో భువనగిరిలో 2-3 గౌష్ణములు కట్టినప్పుడు నిర్మల కిషోర్ అన్న ఇటు దిగ్గోషం కాబట్టి నేను మధ్యలో గదరన్న నయం అనే దుర్మార్గుడు 2 కాదు 3 ముక్కలు చెప్తాను ఎంబడోళ్ళు అంటే కూడా మేము ధైర్యం చేసి భువనగిరిలో ర్యాలీ చేసిన బతుకులు మా వాస్తవం. ఈ బతుకులు నిజం. చరిత్ర ఎడిపోతుంది. ఆఖరి బాధలు, అలమటించే బాధలు ఒక్కొక్కరు చూస్తుంటే నాకు ఏడుపులు వస్తుంది. నా భక్తాలే కదా మీరందరూ. ఒకప్పుడు నేను గోంగడి వేసుకొని కాలే గజ్జి కట్టుకొని ఉన్నా కదా. నేను రియలైజ్ అయ్యి బయటపడ్డా. నా రక్తాలు ఎప్పుడు రియలైజ్ బయటపడతారనే నా ఆవేదన. ఇది బాధ. సార్ రక్తం అంటే ఇక్కడ 2 వస్తాయి. మరి కుల రక్తమా, కళ రక్తమా? కళ రక్తమే. అందుకే నాకు భయం అవుతుంది. విషయాలందరూ మాట్లాడాలంటే ముందు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను. నటించాడు, జీవిస్తాడు, కష్టాన్ని నెమరేస్తాడు. ఇది తగ్గించి నాకు గొప్పతనం. వాస్తవానికి నేను పాడిన పాటలలో ఒక పాట నాకు వెంకన్న గారు రాసిన పాట, కిషోరన్న పాటలో కూడా ఫుల్ ఇష్టమే. అందరి దేవుళ్ళని వచ్చిన ఇదే క్రిస్మస్ రోజున 23వ తారీఖున నేను అరెస్ట్ అయినా. నెల 15 రోజులు నేను జైల్లోనే ఉన్నా. క్రిస్మస్ రోజు మా అమ్మ దగ్గరికి పోలే. నీ కొడుకేంటి కలెక్టర్ అవుతాడని యూనివర్సిటీలో చదువుతానంటే, నా కొడుకు వస్తాడంటే నేను జైళ్ళల్లో, పలకల్లో, టీవీలలో వరంగల్ రవి అరెస్ట్, చెంచల్ కూడా జైలుకు తరగండి. ఈ లోపల 70% కాలిపోయింది విద్యార్థుల ఆవేశంతో. నేను పోయే చర్చలు కూడా పోయినా కాబట్టి అందరు దేవుడు సమానమే. ఈ క్రిస్మస్ సందర్భంగా, ఈ మాసం సందర్భంగా ఒకటే పాట వెంకన్న రాసిన పాట ఆ తెలంగాణ ఉద్యమం ఉంటుంది. సురవరం ప్రతాపరెడ్డి సరవాయి పాపన్న గౌడు పురుడు బోసుకున్న తల్లి పుణ్యమూర్తి అమ్మ తెలంగాణ తల్లి. మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ అమ్మ తెలంగాణ తల్లి. సురవరం ప్రతాపరెడ్డి సరవాయి పాపన్న గౌడు కుర్మగల్లయ్యన్న అమ్మ రోజు వీరన్నకు పురుడు పోసుకున్న తల్లి పుణ్యమూర్తి అమ్మ తెలంగాణ తల్లి. మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ తెలంగాణ తల్లి. అమ్మ తెలంగాణ తల్లి. అమ్మ
సన్నకు కిందగట్టు కన్న ప్రేమాలయం కన్న కవిరన్న మల బొసిలతో నిన్నొట్టు అమ్మ తెలంగాణ తల్లి మామూల తండ్రి వందనాలమ్మ తెలంగాణ తల్లి
హుజరాబాద్లో మాకు మా పెళ్ళి పాటకు పెళ్ళండి గట్లా అనిపిస్తుంది నాకు. నువ్వు మా పెళ్ళికి వచ్చి మాట్లాడుతూ అనిపిస్తుంది. అక్కడ అశోక్ అన్న, గోరెటెక్ అన్న, అంజల్ వీళ్ళంతా. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ వెళ్తున్నా, ఉండనియాడు, ఇక్కడనే ఉంటా. వాస్తవానికి నేర్లలో ఉన్నాడు, మీ అందరికీ ఆదర్శం. పక్కన నర్సన్ ఉన్నాడు, నేను ఎలాగో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి ఎక్కడ నిద్రపోయాను అన్న మీ బతుకుల మీదనే పోరాటం. నేను నర్సన్ ఉంటాడు, రమక్క ఉంటాడు, నేను వెళ్ళిపోతాను అని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా చేతులు సపోర్ట్ కొట్టాలి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంతో పట్టి విక్రమార్క ఆధ్వర్యంలో, సింగబాబు గారి ఆధ్వర్యంలో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో, సంపన్న కులాల మంత్రుల ఆధ్వర్యంలో, దామోదర రాజనీతి ఆధ్వర్యంలో పేదలని పెళ్లి సభాముఖంగా తెలియజేసుకుంటూ జై భీమ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్.